నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. ఈ రోజు వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో నేను పెద్దగా డిలే చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేస్తా. అయితే జస్ట్ నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ కోసం మాత్రమే, ఇంకెవ్వరి కోసం కాదు. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సగం వీడియో చూసి కింద కామెంట్ బాక్స్ లో వెళ్ళి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. నా సైడ్ నుంచి ఒక సజెషన్, 98% పాజిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ని షేర్ చేస్తుంటారు అందరూ. బట్ మిగిలిన 2% ఉంది కదా, ఇట్లా నెగటివ్ కామెంట్స్ పెట్టి మళ్ళీ దానికి నేను రెస్పాండ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు నా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను వాళ్ళకి నా ఆన్సర్ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేయాలి, ఈ వీడియో చేద్దామని నాకైతే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇట్లా నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు అని నేను ఫీల్ అవుతా. అట్లాంటిది దానికి నేను రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఇదంతా పెద్ద టైం వేస్ట్ అవ్వరమని నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు చేద్దాం అనుకోలేదు. బట్ ఇట్లా సిచ్యువేషన్ డిమాండ్స్ అంటారు కదా, సో అలాంటి సిచ్యువేషన్ లో చేస్తున్నాను. అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అట్ ఆల్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టి మీ లవ్ ని చూపిస్తూ మీ సపోర్ట్ ని షేర్ చేస్తున్న అందరికీ. దాట్ గివ్స్ మీ బూస్ట్. మీ ముందుకి మీరు చూడాలనుకుంటున్న కాంటెంట్ తీసుకురావడానికి నేను మీ అందరి కామెంట్స్ కి రెస్పాండ్ అవుతాను. మీకు తెలుసు కొన్నిసార్లు కొంచెం డిలే అవ్వచ్చు, బట్ స్టిల్ ఐ గెట్ బ్యాక్. అండ్ ఇంకా నెగటివ్ కామెంట్స్ విషయానికి వస్తే నేనైతే రెస్పాండే గాను, పిక్చర్ లైట్ తీసుకుంటాను. నేను అన్ని కామెంట్స్ చదువుతాను వచ్చినవి, బట్ అందులో పాజిటివ్ కామెంట్స్ కి మాత్రమే రెస్పాండ్ అవుతాను. నెగటివ్ కామెంట్స్ ని పిక్చర్ లైట్ తీసుకుంటాను. బట్ దానికి కూడా నేను ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా, ఇన్ని వీడియోస్ కింద కామెంట్ పెట్టినా నువ్వు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు నాకు అని కూడా అడుగుతున్నారు. బికాస్ యూ డోంట్ డిజర్వ్ మై టైం బ్రో, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేను వేరే వాళ్ళ కామెంట్స్ కి రెస్పాండ్ అవుతున్నా, నీ వాటికి కావట్లేదు అంటే యూ డోంట్ డిజర్వ్ మై టైం, యూ డోంట్ డిజర్వ్ మై ఎనర్జీ, బేసిక్. అండ్ ఇంకొంతమంది వచ్చి రాస్తారు, యూ డోంట్ హ్యావ్ టు బీ రూడ్. ఇట్లా మీరు పబ్లిక్ గా వీడియోస్ పెట్టినప్పుడు అందులో పబ్లిక్ ఒపీనియన్ కి కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అందులో పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తే అన్నిటికీ రెడీగా ఉండాలి. ఇట్లాంటివన్నీ నాకు చెప్పకండి. నేను పర్సనల్ గా వాటన్నిటికీ రెడీ ఉండే, అంటే పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తే అని తెలిసే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాను. మీ ఒపీనియన్స్ నాకు అవసరం లేదు అనుకుంటే టు డిసేబుల్ కామెంట్ సెక్షన్ ఇస్ జస్ట్ క్లిక్ అవే. 1 సెకండ్ కూడా పట్టదు. ఒకసారి మీరు అది కూడా ఆలోచించండి. అంటే ఐఎమ్ బీయింగ్ రూడ్ అని నువ్వు ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు నీ ఒపీనియన్ షేర్ చేసి, అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, అట్లనే దానికి నా ఒపీనియన్ కూడా ఏదైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి కదా. సో ఇఫ్ యూర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్, డోంట్ ప్రీచ్. అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ షేర్ చేసే ఆప్షన్ మీకు ఉంది, బట్ దాట్ డజంట్ మీన్ మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి అది మేము యాక్సెప్ట్ చేయాలి, దానికి మేము రెస్పాండ్ అవ్వాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు జెన్యూన్ గా ఏదైనా అడ్వైస్ చేయాలనుకుంటున్నారు, సజెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఒకటి ఉంటుంది, అట్లా చేయండి. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పి అది మేము యాక్సెప్ట్ చేయాలి అనుకోవడం ఇస్ నాట్ రైట్. మీరు ఎట్లా చెప్తున్నారో అనేది చాలా ఫరక్ పడుతుందండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ కాన్వర్సేషన్స్ కావు. మీరు ఒక దగ్గర కామెంట్ పెడితే అది నేను చదువుతున్నా, మీరు ఒక థాట్ లో రాస్తుండొచ్చు, నేను ఇంకొక థాట్ లో ఇంకొక ఎమోషన్ లో చదువుతుండొచ్చు. సో వర్డ్స్ మేక్ ఆల్ ది డిఫరెన్స్. అండ్ ఈ మధ్య ఒక పర్సన్ నా రిలేటివ్ అనుకుంటూ కామెంట్స్ లో చాలా మందికి మెసేజెస్ చేస్తున్నారు. యాక్చువల్లీ గివ్ మీ ఎ సెకండ్, నేను పేరు చెప్తాను. నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. శ్రేష్ఠిత కొండే అంటే ఎవరో, నేను ఒక ఈవెంట్ లో డాన్స్ చేసిన వీడియో పెట్టిన కదా, దాని కింద ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది కామెంట్ అంటే, ఇట్లా మీరు మా సిస్టర్ దాంట్లో ఎక్కడో ఈవెంట్ చేసినారు అది ఇది అని చెప్పి ఏదో కామెంట్ పెట్టినారు. నేను కాదండి, యూ మైట్ బి మిస్టేకింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్ అని చెప్పి నేను రెస్పాండ్ అవుతే, వై యు ఆర్ కవరింగ్ యువర్ work even we have money to you don't lie sis we gave money to DJ player to give you. ఇట్లాంటివన్నీ ఏవో కామెంట్స్ పెట్టినారు. దానికి లేదు అది అని చెప్పి నేనైతే కామెంట్ పెట్టా, సరే అంటే మిస్టేక్ గా వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పి అట్లా కామెంట్ నడిచింది. దాని తర్వాత ఆ పర్సన్, ఆ శ్రేష్ఠిత కొండే అనే పర్సనే ఇట్లా నా రిలేటివ్ అనుకుంటూ వేరే వాళ్ళకి ఏమని పెట్టారు, నిజం చెప్పావు భయ్య, ఆమె పెద్ద డాన్సర్ లాగా ఫీల్ అవ్వడం, మళ్ళీ వీళ్ళందరూ ఫ్యాన్స్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తూ కామెంట్స్ పెట్టడం. రియాలిటీ చెప్పాలంటే ఆమెకి రిచ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, షీఈ్ మై రిలేటివ్. సరే నాకు రిచ్ ఫీలింగ్ ఏ ఉందో ఇంకేదో ఫీలింగ్ ఏ ఉందో, అందులో నీకు వచ్చిన నొప్పింది. నీకు కూడా అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే నువ్వు కూడా చూపించుకో, ఎవడాపిండు. అయినా నాకు రిచ్ ఫీలింగ్ ఉందని నీకు కాలుతుందా, లేకపోతే జనాలు నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావా? నాకైతే క్లియర్ గా ఇక్కడ జెలసీయే కనిపిస్తుంది. నాకు తెలిసి ఆ జెలసీ ఎందుకు అయిండొచ్చు అంటే, నీ లైఫ్ లో పెద్దగా ఏం లేదు చేయడానికి, లేకపోతే ఎవరు లేరు అయిండొచ్చు మాట్లాడడానికి, అందుకే పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉంటే చూడలేకపోతున్నావు. అండ్ చీప్ ట్రిక్స్ అన్ని
అన్ని ప్లే చేస్తున్నావు అటెన్షన్ కోసం, అంతే కదా? కరెక్ట్ గానే గెస్ చేసినా. ఇక్కడ నేను నీకు ఒక సజెషన్ ఇవ్వనా? అటెన్షన్ కోసం చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేయాల్సిన సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు అనుకున్నప్పుడు పక్కన వాళ్ళ పైన పడేయవద్దు. నీ లైఫ్ లో ఏం జరుగుతుందో దానిపైన క్లారిటీ తెచ్చుకోవాలి. ఇట్లా పక్కన వాళ్ళ పైన పడేసినంత మాత్రం నీ లైఫ్ బెటర్ అవ్వదు. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఆ చీప్ ట్రిక్స్ అంతా ప్లే చేసే టైం ని లైఫ్ ని బెటర్ చేసుకోవడం పైన ఫోకస్ చేసినాం అనుకో నువ్వు బాగుపడతావు. అండ్ నేను డాన్స్ అని ఏ వీడియోలో చెప్పినా ఇట్లా మీరు అందరూ ఫ్యాన్స్ ఇట్లా నేను డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తా, మీరు దాన్ని కామెంట్ చేయాలని నేను ఎక్కడ చెప్పలేదే. నాకు వచ్చింది ఏదో నేను పోస్ట్ చేసిన, నచ్చిన వాళ్ళు కామెంట్ చేసినారు, అందులో నీకు వచ్చిన నొప్పింది శ్రేష్ఠిత కొండే. నీకు వస్తే నీకు కూడా పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే చేసి పెట్టు, నచ్చిన వాళ్ళు నీకు కూడా రెస్పాండ్ అవుతారు. అండ్ ఏ రిలేటివ్ అండి ఇట్లా చెత్త కామెంట్స్ పెట్టి నేను నీ రిలేటివ్ ని అని అనౌన్స్ చేసేది? అండ్ మళ్ళీ ఆ శ్రేష్ఠిత కొండే అనే పర్సన్ అసలు అది రియల్ అకౌంట్ ఫేక్ అకౌంట్ కూడా తెలియదండి. ఇట్లా కామెంట్ సెక్షన్ లో యూజింగ్ ఫేక్ అకౌంట్స్ ఆర్ సో అ థింగ్. యూ జస్ట్ నో హర్ ఆన్ కెమెరా, నాట్ సీన్ ఇన్ ఆఫ్ కెమెరా, అండ్ సపోర్టింగ్ హర్ ఇస్ బుల్షిట్ బ్రో. ఏం చూసినావు అంతగానం నువ్వు ఆఫ్ కెమెరాలో నాకు చెప్పావా? అంటే లైక్ వాట్ డిడ్ ఐ డూ, వాట్ డిడ్ యూ నాట్ లైక్, సపోర్టింగ్ మీ ఇస్ బుల్షిట్, ఇట్లాంటి మాటలని మాట్లాడినావు కదా. లైక్ వై ఇస్ దాట్? జస్ట్ ఎక్స్ప్లెయిన్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్లారిటీ వచ్చేది కదా అందరికి. ఎందుకు? ఐ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ ఫర్ పీపుల్ లైక్ యూ, డోంట్ బీ జెలస్ ఆఫ్ అదర్స్ అండ్ గో గెట్ అ లైఫ్ బ్రో. అండ్ నువ్వు యాక్చువల్లీ నా రిలేటివ్ అయితే సీదా నాకు వచ్చి చెప్పు నీ ప్రాబ్లం ఏందో, మనం మాట్లాడుకుందాం. ఏ ధైర్యం లేదా? కామెంట్స్ లో మాత్రం ఈమె నా రిలేటివ్, ఈమెకి రిచ్ ఫీలింగ్ ఎక్కువ, ఆఫ్ కెమెరా చూడలేదు, అది ఇది అనుకుంటా పెట్టినావు. అదేదో సీదా నాకు చెప్పొచ్చుగా. అండ్ నువ్వు నా రిలేటివ్ అయితే నాకు ఏమైతే కామెంట్స్ లోనే పెట్టాల్సిందే, నాకు కూడా తెలుస్తుండే కదా నువ్వెవరో. జస్ట్ ఒకరిని బ్లేమ్ చేయడానికి లేకపోతే అటెన్షన్ కోసం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అయితే చేయకండి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇట్లా నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని అందుకే నేను అసలు దేకను. దే డోంట్ డిజర్వ్ ఎనీబడీస్ టైం. అండ్ చాలా మంది నా స్లాంగ్ పైన కూడా కామెంట్ చేస్తున్నారు, ఇట్లా పాష్ తెలంగాణ మాట్లాడుతున్నావు, ఫేక్ యాక్సెంట్ మాట్లాడుతున్నావు, తెలంగాణ నైట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అని. నేను తెలంగాణ నుంచి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి కాదండి నేను ఛానల్ పెట్టింది, ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏదో కామెంట్ పెట్టినారని చెప్పి నేను వెళ్ళి నా స్లాంగ్ అయితే మార్చుకోలేను, నా మాట్లాడే తరీకని మార్చుకోలేను. డెఫినెట్లీ నాట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దాట్ ఆన్ పర్పస్. ఆబ్వియస్లీ ఒకసారి మీరే ఆలోచించండి, నేను కావాలని ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నాను అనుకుందాం ఫర్ ఎ సెకండ్. దానికి మీరు వచ్చి ఇట్లా పాష్ తెలంగాణలో మాట్లాడుకుని ఒరిజినల్ స్లాంగ్ లో మాట్లాడు, నార్మల్ స్లాంగ్ లో మాట్లాడు అని చెప్పి కామెంట్ పెడితే ఓ మై గాడ్ వీళ్ళు కామెంట్ పెట్టిరు, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడొద్దు నార్మల్ స్లాంగ్ లో మాట్లాడాలి అని ఏమన్నా అనుకుంటానా? ఆబ్వియస్ గా నో కదా. మరి ఎందుకు ఎవరికి ఉపయోగం లేని కామెంట్స్ పెడతారు? ఈ స్లాంగ్ గురించి అయితే ఒక ఆమె కంటిన్యూస్ గా ఇట్లాంటి కామెంట్స్ పెడుతుంది, శరణ్య క్వీన్ 4993. ఏమో మరి మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫేక్ తెలంగాణ యాక్సెంట్ ఎందుకు అక్క, నీ స్లాంగ్ లోనే మాట్లాడు. అది నా స్లాంగ్ కాదని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అది ఫేక్ అని నీకు అనిపిస్తుంది, బట్ దాట్స్ మై ఒరిజినల్ స్లాంగ్. ఈమె పాష్ తెలంగాణలో మాట్లాడుతుంది ఏందో, నీ ఒరిజినల్ స్లాంగ్ లోనే మాట్లాడు అమ్మ, ఏం బాలే. ఎందుకు అక్క ఐ థింక్ ఫేక్, ఎందుకు అక్క ఫేక్ తెలంగాణ యాక్సెంట్ మాట్లాడతావు, నీ ఒరిజినల్ స్లాంగ్ లోనే మాట్లాడు. సరే నీ ప్రకారంగా నా ఒరిజినల్ స్లాంగ్ ఏంటో చెప్పు, నేను అట్లీస్ట్ నాకు అర్థమవుతుంది కదా వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ హౌ ఐ స్పీక్, దిస్ ఇస్ మై స్లాంగ్. ఇది కాకుండా ఇంకా ఒరిజినల్ ఏముంటది అనిపిస్తుందో నీకు, నాకైతే అర్థం కావట్లేదు. పోనీ నీకు తెలిస్తే నాకు చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. అంత బాగాలేదు నచ్చట్లేదు అనిపిస్తే స్కిప్ చేసేయి, చూడకు. నచ్చనెందుకు చూడాలి? వై యూ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ థింగ్ నీకు నచ్చంది నువ్వు చూస్తున్నావు, సెకండ్ నువ్వు అందులో నీ టైం వేస్ట్ చేసుకుని దాని కింద వచ్చి కామెంట్ పెడుతున్నావు, అండ్ అందులో మళ్ళీ స్మైలీస్ అట్లాంటివన్నీ యూజ్ చేసి నేను ఇట్లా మంచి కామెంట్ పెడుతున్నాను ఏమనుకుంటున్నావు నీకు తెలియాలి, నాకైతే తెలీదు. నేనైతే అట్లాంటి కామెంట్స్ చూసి ఇంత సిల్లిగా పెట్టి నేను ఇట్లా కూడా ఆలోచిస్తారా జనాలు అనుకొని నవ్వుకొని వదిలేసని అసలు పట్టించుకొని దాన్ని. సో దానికి నేను చెప్పేదైతే ఒకటే, నచ్చకపోతే చూడకు. ఈ బిజీ లైఫ్ లో ఒక రోజులో ఎంటర్టైన్మెంట్ కోసం మనుషులకి టైం దొరకడమే చాలా తక్కువ. దాంట్లో నీకు నచ్చంది నువ్వు చూసి మళ్ళీ అందులో ఇట్లాంటి కామెంట్స్ పెట్టడానికి టైం వేస్ట్ చేసుకొని ఎందుకు నీకు ఆ హెడ్ ఏక్ నాకు అర్థం కాదు. ఐ నో నేను అందరినీ ఎంటర్టైన్ చేయలేను, ఐ కెనాట్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ, అందరు నాతో రిలేట్ అవ్వాలి, నేను అందరికి నచ్చాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చను. సో దట్స్ టోటలీ ఫైన్ ఇఫ్ యూఆర్ నాట్ వాచింగ్ మై వీడియో. నువ్వు ఎంటర్టైన్ అవ్వాలి, దాట్ షుడ్ బి యువర్ ప్రియారిటీ. ఇట్లాంటి సిల్లీ కామెంట్స్ అట్లంతా పెట్టి నీ టైం వేస్ట్ చేసుకోకు. అండ్ ఇట్లాంటివి చేస్తేనే నీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే దెన్ గో హెడ్. నేను ఏ రోజు నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, నెగటివ్ కామెంట్స్ పెట్టకండి అని ఎప్పుడూ చెప్పలేదు. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ దాట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ నో వే. నాకు అస్సలు ఫరక్ పడదు, నేను పట్టించుకోను అసలు ఇట్లాంటివి. ఐ హ్యావ్ అదర్ థింగ్స్ అండ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్ రాదర్ దెన్ సల్కింగ్ ఓవర్ యువర్ కామెంట్స్. నాకైతే క్లియర్ ఐడియా ఉంది నేను ఛానల్ ఎందుకు ఓపెన్ చేసిన అని చెప్పి. సో ఐఎమ్ గోనా డూ దాట్ ఎనీవే. మీ ఒపీనియన్స్, మీ వ్యాలిడేషన్స్, మీ జడ్జ్మెంట్స్ నాకు ఎట్లాంటి ఫరక్ పడదు. అంటే మీరు మంచిగా చెప్తే నేను అరే వీళ్ళు ఇట్లా చెప్పినారు కదా, మేబీ ఐ కెన్ ట్రై దిస్, మేబీ ఐ కెన్ డూ దిస్ అని ఆలోచిస్తానేమో. కానీ మీరు నెగిటివ్ గా చెప్తే నేను
అస్సలు పట్టించుకోను. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. సో ఐ సజెస్ట్ యూ బెటర్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఇంకా నా హస్బెండ్ వీడియోస్ లో రారు, నేను హైడ్ చేస్తాను అనే దాని గురించి కూడా చాలా కామెంట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా చాలా మంది నెగటివ్ గా చాలా చీప్ గా కామెంట్స్ పెట్టినారు. ఆ శ్రేష్ఠిత కొండే అనే పర్సన్ కూడా చాలా చీప్ గా కామెంట్స్ పెట్టినారు. ఇక్కడైతే నాకు ఒక డౌట్, మీరే చెప్పండి. అంటే బ్రెయిన్ లో, హార్ట్ లో, బాడీలో బేసికల్ గా ఇంత నెగటివిటీ, ఇట్లాంటి ఈవెల్ థాట్స్ అన్ని పెట్టుకుని మీరు ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతారు? అంటే వేరే ఎవరితో మాట్లాడినా కూడా సరే నెగటివ్ థాట్స్, జెలసీ ఇట్లాంటివి వస్తుండొచ్చు కదా. ఎవరితోనూ ప్రశాంతంగా మాట్లాడలేరు కదా ఓపెన్ గా. మీ ఇంట్లో వాళ్ళతో నన్ను ఓపెన్ గా ఉండగలుగుతారా? లేకపోతే లోపల వాళ్ళ మీద కూడా కుళ్ళు, కుతంత్రాలు ఇట్లాంటివి నడుస్తుంటాయా? ఇట్లా మొత్తం నెగటివిటీతో నిండిపోయి లైఫ్ లో ప్రశాంతత లేని మీలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తా చెప్పండి? ఐ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ ఫర్ పీపుల్ లైక్ యూ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ యూ గైస్ అండ్ ఐ ప్రే. అంటే మీకు ఈ నెగటివిటీ పోగొట్టుకోవాలి, లైఫ్ లో ప్రశాంతత తెచ్చుకోవాలి అని మీకు థాట్ రావాలని చెప్పైతే నేను ప్రే చేస్తాను. వేరే వాళ్ళతో ఆర్ వేరే వాళ్ళ గురించి మీరు మంచి మాట్లాడలేరు అని అనుకున్నప్పుడు అసలు ఏం మాట్లాడకండి. అక్కడ మీ ఒపీనియన్ ఎవరు అడగలేరు అండ్ మీ ఒపీనియన్ ఎవరికి అవసరం లేదని మీకు మీరే చెప్పుకోండి. అండ్ ఆ ఎనర్జీని మీ లైఫ్ పైకి ఫోకస్ చేసుకోండి. అందరు లైట్ తీసుకొని వదిలేసుకోరండి. కొంతమంది హర్ట్ అవుతారు, హార్ట్ కి తీసుకుంటారు. మనం రోజు చేసే పనులతోనే మస్తు మందిని తెలియకుండానే హర్ట్ చేస్తుంటాం. మళ్ళీ అందులో కావాలని చేసి ఆ పాపం కూడా ఎందుకండి? అండ్ క్యూరియస్ అడిగే వాళ్ళకైతే దాచడానికి పెద్దగా ఏం లేదండి. రైట్ నౌ హిస్ జస్ట్ నాట్ కంఫర్టబుల్. నేను ఇదే విషయం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పినాను. జస్ట్ గివ్ అస్ సమ్ టైమ్. వన్స్ హీస్ కంఫర్టబుల్ దాన్ని డెఫినెట్ గా వీడియోస్ లో వస్తారు. ఇదైతే అసలు చాలా సిల్లీ అండ్ ఫనీ. కానీ చాలా మంది ఇట్లా కూడా కామెంట్స్ చేస్తున్నారు, మీ హస్బెండ్ ని అడగకండి, తనకు తెలియకుండా తనని వీడియోస్ లో చూయించేసేయండి మా కోసం అని. అసలు ఎందుకు చేయాలండి? ఎందుకు చేస్తాను నేను అట్లా? మీరు చెప్పండి. హి హస్ డిసైడెడ్ సంథింగ్. అంటే తనకు ఒక ఒపీనియన్ ఉంది, తను కంఫర్టబుల్ అయ్యేంత వరకు వీడియోస్ లో రావద్దు అని. అండ్ ఐమ్ రెస్పెక్టింగ్ దట్ అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్. ఆఫ్టర్ ఆల్ ఆమె పార్ట్నర్. నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు తన డెసిషన్స్ ని? ఇదే విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను. సో మీరు అర్థం చేసుకొని టైం ఇవ్వచ్చు కదా. తనకు తెలియకుండా వీడియోలో చూపించమని అడిగే బదులు. ఐ నో ఇట్లా చూస్తే క్యూరియాసిటీ ఉంటది, డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్. అంటే నేనే వేరే వాళ్ళది అట్లా చూస్తే నాకు కూడా క్యూరియాసిటీ ఉంటది. బట్ నేను దానికి ఆన్సర్ చేస్తున్నా కదా. వై డోంట్ యూ గైస్ ట్రై అండ్ గివ్ అస్ సమ్ టైం? అండ్ ఇంకా చాలా మంది ఏమంటున్నారు, నేను తెలంగాణ నుంచి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి చేసినా, చూసినా ఇట్లాంటి వర్డ్స్ లో హెచ్ఐడి చేస్తున్నానంట. లేకపోతే ఎట్లా మాట్లాడతారు? చేసినా, చూసినా అని మాట్లాడతారా? ఏమో మరి. మా సైడ్ అయితే మేము అట్లా మాట్లాడాం. మేము ఎప్పటి నుంచి అంటే మా సైడ్ అందరూ ఇంతే మాట్లాడతారు, చేసినా, చూసినా అని. ఇప్పుడు మిక్స్ చేసినా అని అయితే మనం మిక్స్ చేసినా అని అంటాం. వాటర్ పోసినా. దిస్ ఫీల్స్ నార్మల్. మీకు అది ఎట్లా నార్మల్ అనిపిస్తుంది, మాకు ఇది ఎట్లా నార్మల్ అనిపిస్తుంది. తెలుగుని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లెక్క మాట్లాడతారు. తెలంగాణలోనే చాలా డైలెక్ట్స్ ఉంటాయి. దానికి మీరు మాట్లాడేది కరెక్ట్, మేము మాట్లాడితే కావాలని తెలంగాణ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాట్లాడతారు. ఒక్కో సైడ్ ఒక్కో లెక్క ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు కదా. ఇది కూడా చెప్పాలా? ఒక్కో పర్సన్ ఒక్కో లెక్క ఆలోచిస్తారు. వాళ్ళకు ఓ క్యారెక్టర్ ఉంటది, ఓ పర్సనాలిటీ ఉంటది, వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంటది. సో మీరు చేసేది, మీరు ఆలోచించేది మాత్రమే కరెక్ట్, వాళ్ళు చేసేది తప్పు అని మాత్రం అనుకోకండి. వాళ్ళని వాళ్ళ లెక్క ఉండడానికి వదిలేసి గో గెట్ ఎ లైఫ్ అండ్ స్టాప్ జడ్జింగ్ పీపుల్. అందరూ ఒకే లెక్క ఆలోచించేటట్టయితే ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఎందుకు? ఒక్కరుంటే సరిపోద్దిగా. ఇప్పుడు నేనైతే ఇంకా స్పెసిఫిక్ గా ఈ పర్సన్ ఈ కామెంట్ పెట్టినారు అని చెప్పి ఆ లిస్ట్ లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను షేర్ చేసినవి కూడా జస్ట్ మీ ఐడియా కోసం. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థం అవ్వడానికి అని చెప్పి షేర్ చేసినాను. ఇంకా దానిపైన నేను టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. ఓవరాల్ గా నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నా ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పేసినాను. అండ్ ఇంతకు మించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు ఇంకా. అండ్ ఏదో ఇప్పుడు నేను ఇంత చెప్పినంత మాత్రాన మారిపోతారు, అసలు నెగటివ్ కామెంట్స్ ఏ రావు అన్నట్టు ఏ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోంచి కూడా ఎత్తికి నాకు తెలిసి ఈ వీడియో కింద కూడా నెగటివ్ కామెంట్ చేస్తారు చేయాలనుకున్న వాళ్ళు. సో ఐ రియలీ డోంట్ కేర్. నేను అస్సలు పట్టించుకోను. బట్ నా సైడ్ నుంచి నా ఆన్సర్, నా రెస్పాన్స్ అయితే నేను ఇచ్చేసినాను. అదండి నా రెస్పాన్స్. నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఈ టాపిక్ పైన ఇంకొకసారి వీడియో చేసే సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటున్నాను. బికాస్ ఐ కెనాట్ స్పెండ్ another minute on this topic. So that's it for today అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై మరి.